గీతని అలంకరించమని అఖిల్కి చెప్తారు. ఇక అఖిల్ అయితే గీత దగ్గరకు వచ్చి గీతతో ఇలా అంటూ ఉంటాడు. గీత, నిన్ను అలంకరించే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నిన్ను అలంకరణ నేను చేయలేను. నాకు ఇలాంటి అదృష్టం వచ్చింది. ఇప్పుడే నేను నిన్ను అలంకరిస్తాను గీత అంటూ అఖిల్ అయితే గీతని అలంకరిస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న నగలన్నింటినీ కూడా అఖిల్ గీతకు వేస్తూ ఉంటాడు. అలా వేస్తూ ఉండగా అది చూసి గీత చాలా సంతోషిస్తుంది. అఖిల్ అయితే గీతకి అలా నగలు వేస్తూ ఉంటే అది చూసి గీత కూడా మురిసిపోతూ ఉంటుంది. అలా అఖిల్ అయితే చాలా ప్రేమతో గీతకి నగలు వేసి దండవంకీలు పెట్టి పాపిడి బిళ్ళ పెట్టి వడ్డానం పెట్టి అలాగే గాజులను అయితే వేస్తాడు. అలా అఖిల్ అయితే గీతకి దగ్గరుండి అలంకరణ చేస్తాడు. అలా చేయటంతో అది చూసి అక్కడ ఉన్న గీత చాలా సంతోషిస్తుంది. అఖిల్ కూడా చాలా ప్రేమతో గీతని అలంకరిస్తాడు. ఇక గీతని అలంకరించాక గీత అయితే హాల్లోనికి వస్తుంది. ఇక గీతని అలా చూసి అక్కడ ఉన్న జాగృతి అయితే చాలా సంతోషిస్తుంది. అమ్మ గీత, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటూ గీతని దగ్గరకు తీసుకొని ఈ దిష్టి తీసి నా దిష్టే తగిలేట్టుగా ఉంది, నీకు ఎవరి దిష్టి తగలకూడదు అంటూ తనైతే చాలా మురిసిపోతూ తన కోడల్ని పొగుడుతూ ఉంటుంది. అది చూసి మయూక వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జాగృతి ఇలా అంటూ ఉంటుంది, నీకు ఎవరి దిష్టి తగలకూడదమ్మా అంటూ తనైతే మురిసిపోతూ గీతని పొగిడేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మయూక అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జాగృతి గీతతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ గీత, నా తర్వాత ఈ ఇంటికి బరువు బాధ్యతలన్నింటినీ కూడా నువ్వే ఎత్తుతావని నేను అనుకుంటున్నాను. నా మాటను నువ్వు నిలబెడతావు కదమ్మా. ఈ ఇంటిని నువ్వే చక్కదిద్ది ఈ ఇంటి బరువు బాధ్యతలు నువ్వే మొయ్యాలమ్మా. మా తరువాతి తరం మీరే ఈ ఇంటి బరువు బాధ్యతలు మొయ్యాలి. మీరే ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ జాగృతి గీతతో అంటుంది. అది విని గీత అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న జాగృతి అయితే, ఏంటమ్మా గీత అలా చూస్తున్నావు, నా మాట నువ్వు కాదనవు కదా, నువ్వు ఈ ఇంటి బరువు బాధ్యతలు ఎత్తుతావు కదా, నువ్వు ఈ ఇంటిని చూసుకుంటావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, ఎందుకు జాగృతి, నీ కోడలే కదా, నీ తర్వాత నీ కోడలే ఈ ఇంటిని నిలబెడుతుంది, ఈ ఇంటిని చక్కగా చక్కదిద్దుతుంది అని చెప్పి అంటుంది. అది విని గీత అయితే అలా చూస్తూ ఉంటుంది. ఎంతలో ఈ మాట విని అఖిల్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసి మయూక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.